హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఇవాల్టి మన రెసిపీ సగ్గుబియ్యం ఉప్మా. ఈ ఉప్మాని జ్యూసీగా, టేస్టీగా, క్విక్గా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సగ్గుబియ్యం శరీరానికి కూడా చాలా చలువ చేస్తుంది. సో అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీ రెసిపీస్ని కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సగ్గుబియ్యం ఉప్మాని ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా పచ్చెనగపప్పు, అలాగే ఒక ఎండుమిర్చిని కూడా బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకోండి. అలాగే కొద్దిగా అల్లం తురుమును కూడా యాడ్ చేసుకోండి. వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 గంటల ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకునేటప్పుడు శుభ్రంగా కడిగి 1 కప్పు సగ్గుబియ్యానికి 3/4 కప్పు వాటర్ని యాడ్ చేస్తే ఈ విధంగా వాటర్ లేకుండా పొడి పొడిలాడుతూ చక్కగా నాని ఉంటాయన్నమాట. వీటిని ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నప్పుడే కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. సరిపోదు అనుకుంటే ఇప్పుడు కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత 5 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ నువ్వుల పొడి, 1 టేబుల్ స్పూన్ వేయించిన పల్లీల పొడిని వేసుకోవాలి. ఈ పల్లీల పొడిని కచ్చా పచ్చగా ఉండేటట్లుగా వేసుకుంటే తినేటప్పుడు అవి పంటికి తగిలి మంచి స్మెల్ అనేది, మంచి ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉన్న సగ్గుబియ్యం ఉప్మా రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.